ఈ టెక్స్ట్తో సంబంధం లేదు. పెట్టు కానీ వాళ్ళు అడుగుతారు గురుగుణ శ్రవణానికి పెట్టచ్చు చూడు. నీ లింక్ ఓపెన్ చేసిన వెంటనే నీకు వస్తుంది. దాన్ని కలిగిన ఫస్ట్ పదిహేను నోటి నుంచి ఎప్పుడు కూడా నోటి నుంచి ఎప్పుడు కూడా అయుక్తమైన దాన్ని పలకడు. అయుక్తమైన దాన్ని తలవలు అని అడుగుతున్నారు. అయుక్తమైన దానిని అయుక్తం అంటే అయుక్తం అంటే లాజికల్ గా లేని దాన్ని తగిన తగని దానిని యుక్తం అంటే తగినది, అయుక్తం అంటే తగనది. తలవరు అలాగే దేనిని వెంటనే చెప్పరు అంటే ఒక క్షణం ఆలోచించి చెప్పాలి. అంటే ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు వెంటనే సమాధానం అంటే రెండో క్షణంలో సమాధానం చెప్పకూడదు. ఒక క్షణం ఆలోచించి నేను అనుకుంటున్న సమాధానం కరెక్టే కాదని అనుకుని చెప్పాం. అంతేగాని నోటి ఏది వస్తే అది వెంటనే క్షణంతో చెప్పారని చెప్పకూడదు. సద్విధి అంటే సత్పురుషులతో ఎప్పుడు కూడా వాగ్వాదం చేయరు, వితండవాదం చేయరు. సత్పురుషులతో వితండవాదం చేయరు. వితండవాదం చేయరు. ఆ వికాసం మొత్తం చదివింది ప్రయోజనం అంటే రిపిటేషన్స్ చేస్తున్నాం. మంచి వాళ్ళ వితండవాదం చేయరు. అలాగే చెప్పిన దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పరు. సూపర్, ఎక్సలెంట్. మళ్ళీ మళ్ళీ చెప్పరు. రాసిన దాన్ని మళ్ళీ కొట్టివేయరు. ఎక్కడే మీద ల్యాప్టాప్ పాడైపోతుంది, పడిపోతుంది, రాసిన దాన్ని మళ్ళీ మళ్ళీ కొట్టరు. అందువల్ల అటువంటి రాఘవేంద్ర స్వామి వారు మనందరికీ కూడా మనందరి చేత కూడా స్తుతింపబడుతున్నారు. మనందరి చేత స్తుతింపబడుతున్నారు. మనతో యుక్తం కాని దానిని లేవే తలవరు. తలైన అక్కడ అయిపోయింది. తర్వాత అభివ్యక్తే నా సహసా, అది రెండోది. తలవరు చెయ్యరు.
చిత్తేన ఆయుక్త ఆయుక్తం అని అక్కడ వచ్చింది. చెప్పరు. సహసా నాకు పెట్టాను అయిపోయింది అక్కడ. నా సద్భి సాకం మీమాంసతే అని తర్వాత సద్భికి అన్వయం. పండితులు సత్పురుషులతో వితండవాదం చేయరు అని అక్కడ అన్నారు. మీమాంస దేనికైనా ఒక దాన్ని స్పష్టంగా తీసుకోవాలనే ప్రయత్నం మీమాంసం. కొన్ని ఏదో ఒక ట్రై అదే వితండవాదం. చర్చనే వితండవాదం. నలికటి లాభం ఉంది కదా ప్రయోజనం పాటలతో. మంచి వాళ్ళతో మాట్లాడండి కొడతలు ప్రయోజనం. మంచి వాళ్ళతో మాట్లాడతారు ప్రయోజనం. వినంద వాళ్ళని చేయండి. మంచి వాళ్ళతో మాట్లాడకపోతే ఆయన తప్పించలేదు. దుఃఖావే త్యాశయం స్వం స్వం ఆశయం దుఃఖాపేతి అంటే ఆయన ఆశయాన్ని ఆయన అనుకున్న దాన్ని స్పష్టంగా చెప్తారు. నో భక్తి భూయ చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పరు. క్వచిదపి లిఖితం నైవ నిర్మాష్టి రాసికాన్ని ఇప్పుడు కూడా కొట్టివేరు. అందువల్ల మనందరి చేత కూడా సత్రబంధ ప్రణయనం చేయ. అందువల్ల ఈ సత్రబంధాన్ని రాయడం కోసం ఈ రాఘవేంద్ర స్వామి అందరి చేత స్థుతింపబడుతున్నారు. ప్రణయం అంటే రాయడం, ప్రణయన విషయం అంటే సత్రబంధాన్ని రాయడంలో అంటే సత్ర ఏదైనా ఒక కావ్యం రాయాలంటే ఒక మంచి నాయకుడు దొరకాలి. ఈ మంచి నాయకుడు అంటే ఇక్కడ రాఘవేంద్ర స్వామి వారు స్థుతించబడుతున్నారు. మనందరి చేత స్థుతించబడుతున్నారు. సత్రబంధం అంటే మంచి కావ్యాలని. సత్రబంధం అంటే మంచి కావ్యము. ఇదంతా నీ పొద్దున్న ఏదో కాపీ చేసేది అది చెప్పి చాలా అది బాగానే ఉంది. ఇప్పుడంతా చెప్పాను కదా ఉంది. ఇందులో శ్లోకాలే ఉన్నాయి. అది పొద్దున మనం చూసాం కదా చాలా సార్లు. ఇది ఆల్రెడీ ఉన్నాయి కదా, పర్వాలేదు. ఇప్పుడు మార్చడానికి తలకి నొప్పిస్తుంది. నేను మాత్రం కాదు, ఎప్పుడైనా మార్చడం ఇప్పుడు సూపర్ మూమెంట్లో మారిస్తే అది కొంచెం చెప్తుంది.
బ్లండర్స్ అయితే ఖచ్చితంగా మాట్లాడు. తీరా చేపలం హరి చేపలం అని కూడా తెలుసు. నేయ ఉచితి నిన్న రాత్రి చెప్పాను కదా, నిన్నే చెప్పాను కదా పురాణం కేవలం సాంసర్వం చెప్పబడుతున్నాడు. పర్వతం పొద్దున్నే చెప్పాను. ఆగు ఆగు, అది కూడా తప్పు ఉంది. ఆ శ్లోకం ఇక 4వ సరుకులో 15వ శ్లోకం, అది వెతుకు. రాఘవేంద్ర 4వ సరుకులో 15వ శ్లోకం, ఆ శ్లోకం వెతుక. అది చూడు 15వ శ్లోకం 4వ సరుకు. ఏం పర్ఫెక్ట్ గా ఉంది? మొదటి పర్ఫెక్ట్ గా ఉందా? సరిగ్గా చూడు, నాకు చూస్తాను, ఈ పుస్తకంలో చూడు. నువ్వు ఆ వరల్డ్ డెవలప్మెంట్ చూస్తే అంతే సగం 100 తప్పులు అనుకోండి. పుస్తకంలో చూడండి, మూల గ్రంథంలో ఎలా ఉండాలో లేదు. నువ్వు నాకు పంపించిన 80 పేజీ డాక్యుమెంట్లో 15 శ్లోకం చూడు ఎలా ఉందో. నేను ఫోటో తీసే పెట్టుకుని నేర్చుకున్నాను, నాకు పంపించట్లేదు. శ్లోకం సరిగ్గా చదవట్లేదు. అదే సరిగ్గా లేదు అంటున్నాయి కదా. ఇవ్వండి, నేను ఫోటో పంపిస్తాను వాట్సాప్లో చూసి. అందులో ఇంకొన్ని ఎలా ఉంది? స్వన మొదటి స్వన తర్వాత మధ్య స్పేస్ అది ఉండకూడదు. మీకు ఏం చెప్పాను? దాని మీనింగ్ కూడా పంపించు, దాని మీనింగ్ పంపించు.
పెట్టచ్చు కానీ మళ్ళీ దానికి టైం కావాలి. అందులో ఎక్కడ లైన్ మార్చాలని పుస్తకం లేకపోతే స్పేస్ ఇవ్వకూడదు, తప్పది. డాష్ ఇవ్వాలి, స్పేస్ ఇస్తే తప్పది. మీకు నచ్చినప్పుడు డాష్ ఇస్తే కరెక్టే. నువ్వు పుస్తకంలో ఉండడానికి ఉన్నట్టుగా ఉంచు. మనం సొంత ప్రయత్నాలు వాడితే తప్పైపోతుంది. సొంత ప్రయత్నం వాడచ్చు, కరెక్ట్గా తెలుసుకుని వాడు. డాష్ ఇవ్వాలి. అన్ని చూడండి వయ్యి శాతం ఇవన్నీ అంతే. మీ సార్ అంటారు ఇవన్నీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో తెలియాలి. ఈ శ్లోకం దీన్ని పంపించు. ఈ శ్లోకం దీన్ని పంపించాలి. నేర్చుకో. ఇప్పుడే కదా పంపించాను. చిత్తేనా నువ్వు ఆ రోజుల నుంచి ఏం చేసేప్పుడు నిన్న చెప్పాను నీకు ఈ శ్లోకాలు కంటే నేను చెప్పనా, నీతో మాట్లాడుతూ నేను తిట్టిందన్నా మంచి కాఫీ పక్కన నేను తాగడం మంచి కాదు. నేను చెప్తూ నువ్వు ఇన్వాల్వ్ అయితే అలాంటి గుర్తుండకూడదు. నీకు టిఫిన్ చేయాలి, బయటికి వెళ్ళాలి, అవన్నీ గుర్తొస్తే నువ్వు పని ఏం చేస్తావు? నీ పని నేను చేస్తున్నప్పుడే నేను కాఫీ తాగడం మర్చిపోయాను. నీకు నువ్వు చేసుకుంటున్నప్పుడు ఎన్ని మర్చిపోవాలి అని మర్చిపోయా. మరి మాకు ఇక్కడ అమ్మ లేదు, మేము వాళ్ళు చూసుకోక్కర్లేదు. విచిత్రంగా మాట్లాడతాం. శ్రద్ధ లేదు నీకు. వాస్తవం అయితే అది శ్రద్ధ కావాలని దేవుడు ప్రార్థించు. భగవంతుడా నాకు శ్రద్ధ నిపుణులు ప్రార్థించి అన్నీ వచ్చేస్తాయి. శ్రద్ధ వస్తే అన్ని సమస్యలు నేను అంటారు. టీ రాగడం నేను పక్కన కాఫీ పెట్టుకుని కాఫీ రాగడం మర్చిపోయాను. 3 సార్లు తాగడం వస్తే మిగతాలు నాకు ఇన్సిడెంట్ ఎన్నిసార్లు మర్చిపోయి లెక్కే లేదు. రోజు కాఫీ లేదు, టీ పెట్టామని లేట్ పెట్టి చల్లార్చేయడం తాగే ఉండదు అని నేను గొప్పగా చెప్పట్లేదు. ఇంకోలా అనుకోకు. నువ్వు చేసే పని నీకు శ్రద్ధ ఉంటే నువ్వు మర్చిపోకూడదు. అదేంటి ఏంటి నీ పని మాత్రమే గుర్తురాదు, నీ అన్నీ మర్చిపోవాలి. అప్పుడే నీకు శ్రద్ధ ఉన్నట్టు. ఆ శ్రద్ధ ఉంటేనే ఏదైనా వస్తుంది. ఇప్పుడు అక్కడ ఆ శ్లోకం నుంచి ఏం చేస్తుంది? ఆ శ్లోకం చదువుతో PhD చదువుకుంటూ ఏం చేస్తూ చేయమన్నాను. అన్నిసార్లు శ్లోకాలు నిన్న చెప్పింది నీకు ఇవాళ ఇప్పుడు చెప్పింది ఒక గంట తర్వాత ఆయనకు రాదు. ఏమో నాకు తెలియదు, కానీ నేను కామెంట్ చేయలేదు దాని గురించి. నో కామెంట్స్. మనకి ఎందుకు కానీ నేనేమన్నా కామెంట్ ఎక్కడ నేను ఒకదానికి వాడినాడు. నువ్వు 1 నిమిషం ఆగను, 2 నిమిషాలు మాట్లాడించుకుంటూ వస్తాను.
చెప్పారు వేసారు నేను కూడా చెప్పాను కాబట్టి చెప్పాను ఎవరు బాగా ఇలా పోలేదు నేను అన్నా చాలా అన్నం రేపు పెట్టా అంటాను ఎట్లా సంక్రాంతి చేస్తాను పోలేని చెప్పాను అందుకే మా ఆయన చూసేది అర్థమైంది అదే పాలు ఆగే ఆగే తల్లి ఈ చూడండి ఆగే తీసుకోవాలి ఒకసారి అది వింటే కదా